హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మాత్రం ఆగి థీమ్ కేక్ విత్ సెమీ ఫౌండెంట్ కేక్ అనేది ఎలా చేయాలని ప్రిపేర్ అయితే చూసేద్దాం. సెమీ ఫౌండెంట్ కేక్ అయితే వీడియో అయితే లేదండి, పిక్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో దానికి వీడియో తీయడానికి టైం అయితే లేదు. సో నెక్స్ట్ వీడియో ఎక్కడైనా పోస్ట్ చేస్తానండి, సెమీ ఫౌండెంట్ కేక్ ఎలా చేయాలి, మేము క్రౌన్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఓకేనా. అండ్ ఆ కేక్ ఎలా చేస్తాను అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఆగి థీమ్ కేక్ అయితే మాత్రం నేను 6 ఇంచ్ కేక్ టిన్ అయితే బేక్ చేసుకున్నాను అనమాట. అండ్ హైట్గా బేక్ చేసుకున్నానండి. హైట్గా బేక్ చేసుకున్న తర్వాత కొంచెం హైట్గా బేక్ అవుతుంది అనమాట. సో ½ kg కేక్ ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీగా బేక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3 పార్ట్స్ కింద అంటే 3 లేయర్స్ కింద కట్ చేసేసుకొని అండ్ ఫిల్లింగ్ మొత్తం చేసేసి క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఈ కేక్ వచ్చేసి మా అబ్బాయి బర్త్డే కేక్ అండి. అండ్ వాడు ఎక్కువ ఆగి థీమ్సే చూస్తాడనమాట, కేక్ అంటే కాటన్ టైపు. సో అందుకని చెప్పేసి ఆగి థీమ్ కేక్ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఫస్ట్ వచ్చేసి క్రమ్ కోటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అండ్ ఆగి థీమ్ కేక్ అనేది సో యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను అనమాట. సో చాలా చూసాను, బట్ ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి నేనైతే ట్రై చేశానండి. అండ్ బ్లూ కలర్ లిక్విడ్ జెల్ అనేది వేసుకున్నాను అనమాట. విప్పింగ్ క్రీమ్లో మొత్తం కూడా వేసేసుకొని అండ్ బ్లూ కలర్ కింద అయితే వేసేసుకున్న తర్వాత ఐసింగ్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను. మొత్తం కూడా ఐసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నేను జిరాక్స్ తీయించుకోవడానికి అయితే వెళ్ళానండి. అండ్ ఈసారి జిరాక్స్ తీయించలేదనమాట. అండ్ ఫోటోషాప్లోకి వెళ్ళి కొంచెం అంటే మనం వాళ్ళకి సెండ్ చేసేస్తే వాళ్ళు ప్రింటింగ్ చేసి ఇచ్చేసారు. అండ్ నేను అవి తెచ్చేసి కట్ చేసేసుకున్న తర్వాత టూత్పిక్ పెట్టేసి ఎడ్జెస్ అయితే చేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో మొత్తం క్రమ్ కోటింగ్ ఫినిషింగ్ మొత్తం అయిపోయిన తర్వాతే నేను మొత్తం కూడా కేక్ కటింగ్ చేసే ముందు అవన్నీ స్టిక్ చేసుకున్నాను అనమాట. మొత్తం స్టిక్ చేసేసుకున్న తర్వాత అండ్ ఇంకొక కేక్ ఉందని చెప్పాను కదండి, అది మా అక్క వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట. సో వీళ్ళిద్దరిది కూడా ఒక్కటే రోజు. అండ్ యాక్చువల్గా ముగ్గురిది అనమాట. సో వాడు కొంచెం పెద్దోడు, వీళ్ళిద్దరు చిన్నోళ్ళే కాబట్టి కొంచెం ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. యాక్చువల్గా అదే రోజు మా ఇంట్లో ముగ్గురిది బర్త్డే అనమాట. సో నేనైతే మొత్తం ఈ కేక్ మొత్తం కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత సో ఆ కేక్ అనేది ఆల్రెడీ బేక్ చేసి పెట్టుకున్నాను కదండి, 3 kgs అయితే బేక్ చేసుకున్నాను అనమాట ఆ కేక్ అనేది. సో చెప్పేసాను కదండి, మొత్తం ఐసింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా అయితే స్టిక్ చేసేసుకుని అన్ని నాజులతో అండ్ కింద బోర్డర్స్కి పై బోర్డర్స్కి అయితే డిజైన్ అయితే ఇచ్చేసుకున్నాను. నెక్స్ట్ సెమీ ఫౌండెంట్ కేక్ ఉంది కదా, సో అది వచ్చేసి 3 kgs కేక్ అనమాట. అండ్ ఫస్ట్ బేస్ అంటే కింద బేస్ వచ్చేసి 2 kgs అండ్ పై పార్ట్ అంటే పై బేస్ వచ్చేసి 1 kg అనమాట. ఓన్లీ 3 kgs కింద అయితే నేను అడ్జస్ట్ చేసుకుని విత్ స్టెప్ కేక్ కింద అయితే చేసేసుకున్నాను అనమాట. అండ్ మొత్తం కూడా ఐసింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అండ్ యాక్చువల్గా ఇది వేరే డిజైన్ చేద్దాము అనుకున్నాను, బట్ ఇలా డిఫరెంట్గా డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. బట్ ఇది కూడా బాగుంది. అండ్ షూ క్రౌన్ అవన్నీ కూడాను సో మెల్లిగా చూసి యూట్యూబ్లో సెర్చ్ చేసి నేనైతే డిజైన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో మనకి ఈజీగా ఫౌండెంట్ వర్క్ అయితే వచ్చేదండి. ఫౌండెంట్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే చాలా టైం పడుతుంది అనమాట. సో ఎందుకంటే పర్ఫెక్ట్గా ఫేసింగ్ అనేది రావాలి, క్రౌన్ ఎలా చేయాలి, షూ అనేది ఎలా, షార్ట్ కట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో షార్ట్ కట్స్ అన్నీ చూసే మనం నేర్చుకోవాలండి ఫౌండెంట్ థీమ్ కేక్స్ అనేవి. సో సెమీ ఫౌండెంట్స్ అనుకోండి. అసలు సెమీ ఫౌండెంట్ కేక్ అంటే ఏంటండి, మొత్తం కూడా సెమీ ఫౌండెంట్ అంటే మొత్తం కూడా క్రీమ్తోనే ఫినిషింగ్ ఇచ్చేసి పై పార్ట్ అంటే ఇప్పుడు నేను ఇచ్చాను చూసారా క్రౌన్ విత్ షూ, అటువంటిగా మనం సెమీ ఫౌండెంట్ అని అంటాం అనమాట. అంటే హాఫ్ పార్ట్గానే సెమీ ఫౌండెంట్ చేసాం. ఫుల్ ఫౌండెంట్ కేక్ అంటే కేక్ మొత్తం అంటే మనం క్రీమ్తో ఎక్కడ ఫినిషింగ్ ఇవ్వమంట, మొత్తం కూడాను ఫౌండెంట్ కేకే వస్తుంది అనమాట. సో అప్పుడు కూడా బాగుంటుందండి దాన్ని. సో ఇంకొక విధంగా కూడా అంటారు, గమ్ పేస్ట్రీ అంటారు, ఫౌండెంట్ కేక్ అంటారు అనమాట. సో ఫుల్గా మనం ఫౌండెంట్ చేయాలి అనుకుంటే, ఓకేనా. అండ్ మొత్తానికి అయితే కేక్స్ అయితే ఇలా అయితే చేశాను అనమాట, 2 కూడాను. అండ్ ఈ రెండిట్లో ఏ కేక్ బాగుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.